శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట పాఠశాలలో శ్రీ మల్లికార్జున ప్రభాకర్ గుప్తా సహకారంతో సత్యసాయి సేవా ట్రస్ట్ వారు విద్యార్థుల ఆరోగ్య రీత్యా బెల్లం రాగిజావ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా శ్రీమతి అపర్ణ పాటిల్, అలాగే శ్రీమతి అన్నపూర్ణ రాచప్ప, అలాగే శ్రీమతి తాటికొండ లక్ష్మీ వైద్యనాథ్, శ్రీ సరాబ్ శ్రీనివాస్ దంపతులు, అలాగే శ్రీమతి వినోదిని సాయిరాజ్ దంపతులు, శ్రీమతి సంతోషి వంశీ, శ్రీమతి ఓర్దెల వినోద్, అలాగే వినోరు రవి, అలాగే శ్రీ బేజగం దత్తాత్రేయ, కోడూరు రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ తంగేడుపల్లి లక్ష్మణ్, అలాగే శ్రీ సుధాకర్, శ్రీ బస్వరాజ్, నిజాంపూర్ అశోక్, చెన్ను, ప్రమోద్ పాల్గొని వీరి చేత బెల్లం రాగిజావ విద్యార్థులందరికీ పంపిణీ చేయడం జరిగింది। డే బై డే ఈ రాగిజావను శ్రీ మల్లికార్జున గుప్తా అందిస్తున్నారని పాఠశాల యాజమాన్యం, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అపర్ణ పాటిల్ మొదటిసారిగా ఎన్నికైనందున శాలువాలతోటి సన్మానించారు। పాఠశాల ప్రధానాచార్యులు తమ్మాలి సంగమేశ్వర్ ధన్యవాద సమర్పణ చేసి ఈ కార్యక్రమాన్ని ముగించారు। మన పాఠశాల అడుగుపెట్టడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నది। జీవితంలో మేమందరం మర్చిపోం సార్। ఇలాగే శిశు మందిరం కూడా మీ కుటుంబంలో ఒక భాగం కాబట్టి ఇలాగే ముందు ముందు కూడా మన పిల్లలందరినీ ఆశీర్వదించి వాళ్ళ మంచి భవిష్యత్తుకు మీరందరూ పునాదులు వేయాలని మేము ఆశిస్తున్నాం। ఉద్దేశం ఒకటే, ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ గారు రావాల్సి ఉండే కాబట్టి వీళ్ళందరూ కూడా వారితో సన్నిహితంగా ఉంటారు కాబట్టి అందరిని పిలుస్తాం మన ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని పిలుస్తాం। మరి కొన్ని కార్యక్రమాలు, కొన్ని వ్యవస్థల వల్ల ఇబ్బందులుగా వాళ్ళు రావడం లేట్ అవుతుంది। మరి వాళ్ళ సన్నిహితులు కాబట్టి వారు వచ్చినట్టే అనుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం నిజంగా చాలా అదృష్టం। అందరికీ తెలుసు, మనం విజ్ఞాన మేళ అనే కార్యక్రమాన్ని జరుపుకున్నాం। ప్రతి విద్యార్థి కూడా తన ప్రతిభను చూపించారు। చాలా మంది కూడా చాలా బాగుంది అన్నారు। మరి కమిటీ సభ్యులందరూ కూడా ఆ రోజు వచ్చినటువంటి సుమారు 300 మంది పేరెంట్స్ వచ్చారు। వాళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులు భోజనం ఏర్పాటు చేశారు, చక్కగా వస్తువులు ఏర్పాటు చేశారు। దాంతోపాటు ప్రతి విద్యార్థికి బహుమతి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి బహుమతి ఇచ్చారు, ఫస్ట్ సెకండ్ కాకుండా। అలాంటి గొప్ప కార్యక్రమాలు మన కమిటీ ద్వారా, మన సభ్యుల ద్వారా జరుగుతుండడం చాలా సంతోషం। ఇలాగే ముందు ముందు కూడా మనం తీసుకోవాలంటే మన యొక్క చాతుర్యం, మన యొక్క ప్రతిభ సదాశివపేటలో కనిపిస్తుంటారు। అలాంటి ఏదైతే మంచి ప్రతిభ ఉందో అలాంటి ప్రతిభను మనం మెరుగుపరచుకోవాలి। ఆ విధంగా వాళ్ళ దృష్టిలో మనం పడ్డట్టయితే ఇంకా ముందు మీకు మంచి బహుమతులకి అవకాశం ఉంటుంది। ముఖ్యంగా ఈ రోజు ఇంకా సంతోషం ఏంటంటే ఈ మధ్యన మహిళా దినోత్సవం కార్యక్రమాలు చాలా అవుతున్నాయి। ఈ రోజు మన శిశు మందిరంలో కూడా మరి ఇంతమంది మహిళలు మనం ఈ రోజు మన కార్యక్రమం వచ్చారు। వారందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మా పాఠశాలకు రావడం చాలా సంతోషమమ్మా। ఇలాగే వస్తుండాలని మరొకసారి అభినందన తెలియజేద్దాం। ఇక ఆ రోజైన కార్యక్రమంలో మనందరికీ తెలుసు, మల్లికార్జున ప్రభాకర్ గుప్తా గారు వారు బెంగళూరులో ఉంటారు, ప్రముఖ వ్యాపారవేత్త। వారు సదాశివపేట వాళ్ళ కుటుంబం, వారు అనుకోకుండా వచ్చారు మన దగ్గరికి। వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ మన్మలను తోడ్పొచ్చారు, మాట్లాడించారు, ఫోటోలు కూడా తీసుకున్నారు। వాళ్ళకి ఏమనిపించిందో మనసులో తెలియదు, కానీ వారు ఒక మాట అన్నారు, సార్ ఈ పిల్లలకి మేము వేరే స్కూళ్ళలో ఈ బెల్లం మరియు రాగి పిండి సంబంధించిన జావా ఇస్తాము, సుమారు ఒక 90 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నాం, మన శిశు మందిరంలో ఉండిస్తే బాగుంటుంది అని చెప్పారు। సరే సార్ అని కూడా ఆ కార్యదర్శి గారు, అధ్యక్షులు వాళ్ళంతా సరే ఇద్దామని చెప్పారు। అన్నమో లేదో 2 రోజుల్లో ఆ పదార్థాలు వచ్చేసి మన బడికి మనమే లేదు, ఒక 5 రోజులు 4 రోజులు అప్పటికే అప్పుడు కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు గుర్తు చేస్తున్నారు, ఏం సార్ వచ్చి 5 రోజులు అయింది, మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనగానే దగ్గర అన్ని పనులయ్యారు। అందుకు ముఖ్యంగా నిజాంపూర్ దత్తు సేట్ గారు కూడా చాలా సహకరించారు। ఆ దత్తు సేట్ గారి యొక్క సంబంధించిన వారు చెప్పే బలాన్ని బట్టే ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాం। నిజంగా ఒక కార్యక్రమానికి ఒక్కొక్కరు ముందుండి కార్యక్రమం ప్రారంభం అవడానికి ఒక వ్యవస్థ చేస్తుంటారు, అందులో వారు కూడా భాగస్వామ్యం చాలా ప్రధానం। మరి ఇలాంటి కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు మరి వాళ్ళ ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ కుటుంబం తరఫున మల్లికార్జున సుధాకర్ గారు ఇచ్చేశారు। వారితో పాటు వారి కుమారుడు వంశీ గారు, వారి శ్రీపతి గారు కూడా ఇచ్చేశారు। ఇంతమందితో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం। మరి ఇలాగే ముందు కూడా మంచి కార్యక్రమాలు జరుపుకుందాం। మరి పెద్దలు ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మహిళలను కోరుతున్నాం।